జగన్ అరాచకాల్లో భాగస్వాములైన ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్లో వణుకు మొదలైంది. జగన్ ప్రభుత్వం ఓడిపోవడంతో కొందరు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు దేశం విడిచి పారిపోయే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే విదేశాలకు కొందరు అధికారులు జారుకున్నట్లు తెలుస్తోంది. జగన్ అరాచక అడుగులకు మడుగులొత్తిన సిఐడి చీఫ్ సంజయ్ అమెరికా పారిపోయే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. అరాచకాలను ప్రోత్సహించిన అధికారులకు అడిగిందే తడవుగా సీఎస్ జవహర్ రెడ్డి అనుమతులు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి రాజీనామా చేశారు. ఆయన కీలక పత్రాలు మాయం చేశారన్న ఆరోపణలున్నాయి. అలాగే లోకేష్ ప్రతిసారి చూపించే రెడ్ బుక్ తో అక్రమ అధికారుల్లో గుబులు మొదలైంది. అటు సచివాలయంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి, ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆ కౌంటింగ్ రోజున వారు వన్ సైడే అన్న చందాన కూడా పోస్టల్ బ్యాలెట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి పోలింగ్ ఎండ్ అయ్యే వరకు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రాకెట్ లాగా తారాజో లాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన 24 గంటలు గడవక ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఓ గుబులు మొదలైంది. దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నతంగా ఉన్న పదవులు అధిరోహించారో ఐఏఎస్లు కానీ ఐపీఎస్ కానీ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో కూడా ఓ టెన్షన్ వాతావరణం మొదలైంది. ముఖ్యంగా చూసుకుంటే సిఐడి చీఫ్ సంజయ్ మీద పెద్ద ఎత్తున కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి వాట్సాప్ గ్రూపుల్లో కూడా పెద్ద ఎత్తున దుమారం లేగుతుంది. ఏదైతే త్రిపుల్-ఆర్ని కానీ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కానీ మీడియా ప్రతినిధులను కానీ రాష్ట్రంలోని ముఖ్య నేతలందరినీ కూడా సిఐడి చీఫ్ సంజయ్ ఆఫీసులో కూర్చోబెట్టి థర్డ్ డిగ్రీ కూడా చేశారని ఆరోపణలు వినిపించాయి. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సిఐడి కార్యాలయానికి పిలిపించి మాదిరిగా వార్నింగ్ ఇచ్చి కూడా కొంత భయపెట్టిన దాఖలాలు కూడా కనిపించినాయి. అయితే దీనికి సంబంధించి ఆ సిఐడి చీఫ్ తో పాటు మరికొందరు కూడా విదేశాలకు వెళ్లడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అర్జీ పెట్టుకున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కొందరికి అనుమతులు ఇచ్చారు, మరికొందరికి అనుమతులు ఇవ్వకపోతున్నారు. దీంట్లో ప్రధానంగా మరొక చర్చ జరుగుతుంది. ఎవరైతే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఉన్నారు ఆయన కొద్దిసేపటి క్రితం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని కూడా ప్రభుత్వానికి పంపించారు. అయితే మరొకటి ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి సంబంధించి ఉన్నతమైన అధికారులు మొత్తం కూడా ఫైల్స్ కొన్ని కనపరచకుండా చేస్తున్నారు, ఫైల్స్ కొన్ని మాయం చేశారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా జిఐడికి మెసేజ్ పంపించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క ఫైల్ కూడా బయటికి వెళ్ళటానికి వీల్లేదు. ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి అనుమతి పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా అనుమతులు ఇవ్వకుండా ప్రస్తుతానికి ఆపాలని చెప్పారు. కానీ ప్రస్తుతానికి ఉన్న ఎవరైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నారో సిఎస్ జవహర్ రెడ్డి ఆయన అడిగిన వారికి అడిగినట్టు సెలవుకి పర్మిషన్ ఇస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా గత 2-3 గంటల నుంచి కూడా మెసేజ్ చెక్కులు కొడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో సంబంధించిన ఉన్నత ఐపీఎస్ అధికారులు అలాగే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అధికారులు అందరూ కూడా విదేశాలకు వెళ్లడానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కూడా కొంత వాస్తవం లేకపోలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి సిఐడి చీఫ్ సంజయ్ కూడా అర్జీ పెట్టుకున్నారు. ఏదైతే వచ్చే నెల 3వ తారీఖు నుంచి ఆయన విదేశాలకు వెళ్లాలని పెట్టుకున్నట్టు సమాచారం అందుతా ఉంది. మొదటగా రాబోయే 2-3 రోజుల్లో సెలవు అడిగిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాని గురించి చర్చిస్తున్న సమయంలోనే అర్ధాంతరంగా ఆయన విదేశాలకి వెళ్ళిపోయారా అన్న కోణంలో కూడా అనుమానాలు ఎక్కువ. అయితే కొంతమేరకు రాష్ట్రంలోని ఉన్నత అధికారులు ఇప్పటికే విదేశాలకు వెళ్ళిపోయారని కూడా సమాచారం అందుతా ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే జగన్ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండి టీడీపీ నాయకులను ఎవరైతే ఉన్నారో కొంతమందిని టార్గెట్ చేసి మరీ ఇబ్బందులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. ఈ టార్గెట్ చేసి ఇబ్బందులు పెట్టిన దాఖలాలు అందరినీ కూడా దీంట్లో ప్రధానంగా తెలుస్తుంది ఏంటంటే లోకేష్ రాసుకున్న రెడ్ బుక్. పలు సందర్భాల్లో లోకేష్ తన రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే టీడీపీలో ఉన్నత స్థాయి వారిని కానీ టీడీపీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నానని, ఈ రెడ్ బుక్ లో ఎంటర్ అయిన ప్రతి ఒక్క పేరు కూడా తన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తామేందో చూపిస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఓ స్టేజ్ మీద రెడ్ బుక్ ను కూడా లోకేష్ చూపించిన దాఖలాలు కనిపించినాయి. అయితే ఆ రెడ్ బుక్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది.
అవుతుంది. లోకేష్ రెడ్డి బుక్ లో ఎక్కిన అధికారుల పేర్లు ఎవరు, లోకేష్ రెడ్డి బుక్ లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరు అనేది, అలాగే రాష్ట్రంలో సచివాలయంలో పనిచేసిన ఉన్నత అధికారులు ఎవరున్నారు, మైనింగ్ సంబంధించి కానీ అలాగే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పోలీస్ అధికారుల్లో ఎవరైతే ఎక్కువ జగన్ ప్రభుత్వం మాటలేని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు కూడా ఆ రెడ్ బుక్ లో నమోదైనాయని సాక్షాత్తు లోకేష్ చెప్పాడు. అయితే ప్రస్తుతం మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్దున్నాము. ఆ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ సమావేశంలో పాల్గొనడానికి ఉదయం ఢిల్లీ వెళ్ళినా కానీ చంద్రబాబు నాయుడు లేకపోయినా కానీ ముఖ్యమంత్రి కంటే ఎక్కువ ముఖ్యమంత్రి ఉన్నా కానీ అంత రాకపోకలుండి ఇప్పుడు లోకేష్ ఉన్నా కానీ ఇక్కడ విపరీతమైన రాకపోకలున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన ప్రతి ఒక్క టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఎంపీ అభ్యర్థి కానీ అందరూ కూడా వస్తున్నారు, లోకేష్ ని కలుస్తున్నారు, వెళ్తున్నారు. అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్నా ఆ లోకేష్ కి ఎక్కువ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ కనపడతా ఉంది ప్రభుత్వంలో. దానికి సంబంధించి ప్రతి ఒక్కరితో ఉదయం కూడా ఆ లోకేష్ అందుబాటులో ఉన్న అందరూ ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు అందరితో కూడా ఉదయం ఆ లోకేష్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా 9వ తారీఖున 11 గంటలకు జరగబోయే ప్రమాణ స్వీకారం గురించి చర్చించారు. అలాగే ఆ నియోజకవర్గాల్లో ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లు కానీ ఎన్నికల సమయంలో ఎవరు ఇబ్బంది పెట్టారో దాని మీద ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆ నియోజకవర్గాలలో ఎవరెవరు ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, అక్కడ జరుగుతున్న పనులు ఏందనేది, దాంతో పాటు ప్రధానంగా నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి మీద అందరూ దృష్టి పెట్టండి, ప్రజలకి అందుబాటులో ఉండాలని ఆ సందేశం లోకేష్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటు ప్రధానంగా ఏదైతే నియోజకవర్గాల వారీగా ఎవరెవరు ఎక్కడ ఎవరెవరు ఇబ్బంది పెట్టారనేది, అది కాకుండా ఇంకొక ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే రఘురామకృష్ణరాజు ప్రధానంగా రఘురామకృష్ణరాజు మొదలు పెట్టుకొని టీడీపీ కేడర్లో ప్రధానంగా ప్రతి ఒక్కరిని కూడా విపరీతంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో కూడా రఘురామకృష్ణరాజుని సిఐడి చీఫ్ సంజయ్ అదుపులోకి తీసుకునే క్రమంలో ఆయన అధికారుల మీద కూడా విపరీతంగా కొట్టారని చెప్పి ఆయన కోర్టులో కేసు వేశారు. దానికి సంబంధించి ఇప్పటికి కూడా ఆ కేసు నడుస్తా ఉంది. ఆయన ఆ కోర్టు బెయిల్ ఇచ్చిన క్రమంలో బయటకు వచ్చిన తర్వాత మీడియాకి ఫస్ట్ ఆయన చూపించింది రఘురామకృష్ణరాజు ఆయన అధికారులు చూపించిన క్రమంలో అధికారులు బాగా విపరీతంగా తాకిడైనట్టు ప్రభుత్వ డాక్టర్లు కూడా గుర్తించారు. దీనికి సంబంధించి ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల మీద నమ్మకం లేదంటే సికింద్రాబాద్ లోని ఆర్మీ అధికార డాక్టర్లతో వైద్య పరీక్షలు చేయించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కోర్టులో కూడా ఆ కేసు నడుస్తా ఉంది. అలాగే పలు సందర్భాల్లో ఏదైతే నారా లోకేష్ యువగలం పాదయాత్ర పెట్టారో ఆ యువగలం పాదయాత్ర పెట్టినప్పుడు నారా లోకేష్ ని కూడా ఆ పలు నియోజకవర్గాల్లో పలు సందర్భాల్లో కూడా ఆయన్ని అటకాయించిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువగలం నారా లోకేష్ నడుపుతున్న క్రమంలో కానీ లేకపోతే నారా లోకేష్ వెళ్తున్న క్రమంలో కానీ పెద్ద ఎత్తున ఆయన బాడీ లాంగ్వేజ్ గురించి కానీ ఆయన మాట్లాడుతున్న మాట తీరు కానీ విపరీతంగా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టి కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన భార్యని అన్న మాటలకు కూడా ఆయన కంటతడి పెట్టిన పరిస్థితి. అయితే ఇవన్నీ కూడా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరు అధికారులు ఎలాంటి ఇబ్బందులు పెట్టారు, అలాగే అధికారులకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరున్నారు, అలాగే దీనికి సంబంధించి ముఖ్యంగా ఉద్యోగంలో ఉండి ఉద్యోగం పని కన్నా ఏదైతే స్వభక్తి చూపించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నత ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య నాయకులు అడుగులెత్తిన అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంతమేరకు చర్యలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయన్న భయంతోనే విదేశాలకు వెళ్లడానికి అర్జీ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. దీని పట్ల కూడా ఏదైతే సిఎస్ జవహర్ రెడ్డి ఉన్నారో ఆయన విదేశాలకు అనుమతి పెట్టుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అనుమతులు ఇవ్వకుండాంటేనే మంచిదన్న చంద్రబాబు నాయుడు కూడా మెసేజ్ పంపించినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఆ జిఏడికి కూడా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదని చెప్పారు. అలాగే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు సంబంధించిన పోస్టులు ఉన్నాయో ఈ పోస్టులన్నిటికి సంబంధించి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఉన్న ఆయన కూడా ఆఫీసులోని కొన్ని ఫైళ్లు తీసుకువెళ్లారని తెలుస్తా ఉంది. దాదాపుగా ఉన్నత విద్యా మండలికి సంబంధించిన ఉన్నత విద్యా యూనివర్సిటీలకు సంబంధించి కానీ ఉన్నత మధ్యకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి కానీ పలు రకాల ఫైల్స్ కూడా అక్కడి నుంచి తీసుకెళ్లినట్టు సమాచారం అందుతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఎక్కడైతే తాడేపల్లి పరిధిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఉన్న రాష్ట్ర ఉన్నత కార్యాలయాలన్నీ కూడా ఐటీ పరిశ్రమకు సంబంధించి కానీ అలాగే వైద్య శాఖకు సంబంధించిన
సంబంధించి కానీ, అలాగే ఉన్నత విద్యా మండలికి సంబంధించి కానీ, ఇలాగ ప్రతి ఒక్క స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి కానీ ఇట్లా ఉన్నత ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉన్నత కార్యాలయాలు అన్నింటిలో కూడా ఫైల్స్ కొన్ని మాయమవుతున్నట్లు సమాచారం అందుతా ఉంది. ఈ ఫైల్స్ అన్నింటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో బయటకు తీసుకెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉందని కూడా ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కానీ డీజీపీ కానీ ఇరువురు వచ్చిన క్రమంలో చంద్రబాబు నాయుడు వాళ్ళకు సూచించినట్టు తెలుస్తోంది. అదే దాని గురించి కూడా అఫీషియల్ గా మెసేజ్ కూడా పెట్టి ఎక్కడ కూడా ఫైల్స్ మిస్ అవ్వకుండా చూసుకోవాలని చెబుతా ఉన్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఈ వార్త మాత్రం సంచలనం అవుతా ఉంది. విదేశాలకు వెళ్లటానికి ఐఏఎస్లు ఐపీఎస్లు అనుమతులు కోరుతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టీడీపీని ఎన్డీఏ కూటముల అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టిన వారిని ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేనట్టు కనపడతా ఉంది. ఏదైతే పరిమితిలో కాకుండా పరిమితికి మించి ఎవరైతే ప్రభుత్వానికి అడుగులకు మడుగులు ఎత్తి స్వామి భక్తి చూపించుకున్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళందరినీ కూడా ఎందుకు మీ విధులకు మించి మీరు ఎందుకు పనిచేశారని వాళ్ళ మీద కొంత క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకునే అవకాశం కనపడుతున్న నేపథ్యంలో అధికారుల్లో మాత్రం గుబులు మొదలైందనటంలో ఎటువంటి సందేహం లేదు. వైశాలి. రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు. Feedback.